హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి ట్రక్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. మనకు వచ్చేసి ఏంటంటే మళ్ళీ అమరన్న బండి అయితే లోడ్ అయితే అయింది ఫ్రెండ్స్. మనము ఇప్పుడు మేడ్చల్కి అయితే బయలుదేరినాము. మనకి లోడ్ వచ్చేసి ఐరన్ గోళీలు అయితే అయిందనమాట. నైటే లోడ్ అయింది, కాకపోతే మన దగ్గర బోనాల ఫెస్టివల్ ఉందని చెప్పేసి నైట్ అయితే నేనే తెలియలేదు. ఇప్పుడైతే బయలుదేరుతున్నా. ఇప్పుడైతే మనకు వచ్చేసి చూస్తున్నారు కదా, చిట్యాల అయితే దాటేస్తున్నాం అనమాట. మనకు వచ్చేసి చిట్యాల్లో చీకట్లో ఆఫీస్లే కదా, ఫ్లైఓవర్ అనేది పడుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. అయితే చిట్యాలు అయితే దాటేస్తున్నా గాయ్స్. మనకైతే వచ్చేసి అన్లోడ్ ఎలా అవుతుంది, ఎక్కడికి వెళ్తున్నా, మేడ్చల్ కంటే మనకి సేమ్ అవుటర్ ఎక్కాలి. అవుటర్ ఎక్కేసి అవుటర్ మీద రైట్ దిగి మేడ్చల్ దగ్గర అయితే అవుటర్ దిగుతాం ఫ్రెండ్స్. అవుటర్ వచ్చేసి ఎక్కడ ఎక్కుతామంటే పెద్దంబర్పేట దగ్గర అయితే అవుటర్ ఎక్కుతాము. మనకైతే 4 బండ్లు అయితే లోడ్ అయితే అయినాయి. ఆ బండ్లు అయితే ముందు వెళ్ళిపోయినాయి. ఇక అమరన్న కూడా పడుకున్నాడు బండి అక్కడ పెట్టేసి. మనం వచ్చేసి ఏం చేసినామంటే కొంచెం నిద్ర లేకుండే ఇక అట్లనే పడుకొని లేచేసరికి ఈ టైం అయింది. టైం వచ్చేసి 4:30 అవుతుంది అనమాట. ఇదైతే చిన్న చిన్న అయితే మేడ్చల్కి వెళ్ళిపోవాలా. ఆ బండ్లు అయితే వెళ్ళిపోయినాయి కదా, అవైతే ఎట్లా మనకు దొరకదు. ఎవరైనా పడుకుంటే మాత్రం దొరుకుతారు, లేదంటే దొరకరు. ఆల్మోస్ట్ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోవచ్చాను. తెలియదు మన రూట్ అయితే ఎట్లుంటుంది అనేది చూసాను చూడండి. చౌటుప్పల్కి అయితే వచ్చేసినాము, చూస్తున్నారు కదా. మనకైతే చౌటుప్పల్లో ఉన్నామన్నమాట ఇప్పుడు. ఇక చౌటుప్పల్ దాటితే మనకి కొత్తగూడెం, రామోజీ ఫిలిం సిటీ అవుటర్ ఎక్కుతాం అనమాట. అవుటర్ రింగ్ రోడ్డు అవుటర్ ఎక్కేసినామంటే ఇక మనకి టెన్షన్ ఉండదు. టెన్షన్ అంటే ఇక మనకి అవుటర్ ఎక్కితే సాపు వెళ్ళిపోతాం. ఇక చౌటుప్పల్ దాటేసినాక ఒక దగ్గర అయితే ఆపుకొని టైర్లు అనేది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి టైర్లు హీట్ అవుతున్నాయా లేదా. మనకి ఇప్పుడు 25 కిలోమీటర్స్ చిట్యాల నుంచి చౌటుప్పల్ 25 కిలోమీటర్స్ ఉంటుంది. టైర్లు చూసుకుంటే మనకే సేఫ్ ఉంటుంది గాయస్. మనం ఎప్పుడైనా ఎవరైనా టైర్లు అనేది చూసుకోవాలా. లేదు అట్లనే వెళ్ళిపోయినాం అనుకో, ఏ టైర్ పంచర్ అయింది అనేది మనకు అర్థం కాదు కదా. దాన్ని బట్టి మనం టైర్లు చూసుకొని ముందుకు పోయినాం అనుకో ఇబ్బంది ఉండదు. అదే టైర్ పంచర్ అయ్యి అట్లనే వెళ్ళిపోయినాం అనుకో, లోపల ఒక టైర్ పంచర్ అవుతుంది, ఇంకో టైర్ మీద ఒత్తిడి ఎక్కువ పడి హీట్ అయ్యి పంచర్ అయిన టైర్ కాకుండా పక్కన టైర్ వాళ్ళ ఆప్షన్ అయితే ఉంటుంది. అందుకనే మనకేంటంటే టైర్లు అనేది కొట్టుకోవాలా, రాళ్ళు అనేది తీసేసుకోవాలా టైర్లలో. చూడండి ఇప్పుడు చౌటుప్పల్ ఇప్పుడు ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్లు అనేది ఫ్లైఓవర్ పడుతుంది. వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అక్కడ బండి వస్తుంది, చూస్తున్నారు కదా. ఆ రూట్లో వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ పోలీసులకు కానీ, పబ్లిక్ కానీ, మనలాంటి లారీ వాళ్ళు, వెహికల్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి అయితే ట్రాఫిక్ ఆపాల్సి వస్తుంది. ఇక్కడ తెలియదేముంటుంది. ఇదేమో చౌటుప్పల్ మునుగోడు అయితే వెళ్తుంది కదా ఈ రోడ్డు. ఆ రూట్లో ఇబ్బంది ఏంటంటే ట్రాఫిక్ ఆపాల్సి వస్తుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందులోటి బస్ స్టాండ్ దగ్గర బస్సులు రైట్ సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది కాబట్టి రైట్కి లెఫ్ట్కి పోవాలి కాబట్టి అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకనే చిట్యాల్లో వచ్చేసి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా నాకు తెలిసి ఒక 4-5 మంత్స్లో అయితే చిట్యాల ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోతుంది. చిట్యాలు అయిపోయినాక ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే గాయస్, మనకి సర్వీస్ రోడ్ అనేది అవుపిస్తుంది కదా. ఆ సర్వీస్ రోడ్లో మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్లైఓవర్ అవుతున్నారు మనకి చిట్యాలంటే ఫ్లైఓవర్ అనేది కొంచెం కడుతున్నారు కాబట్టి సర్వీస్ రోడ్ అనేది పెద్దగా ఉంటుంది. చౌటుప్పల్ వచ్చేసి సర్వీస్ రోడ్ చిన్నగా ఉంటుంది. మన చిట్యాల్లో 2 వెహికల్స్ పాస్ అవుతాయి. చౌటుప్పల్ వచ్చేసి ఏంటంటే 1 వెహికల్ పాస్ అవుతుంది ఫ్లైఓవర్ మీద. ఇంకా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటనేది అయితే తెలియదు. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి చౌటుప్పల్ దాటేస్తున్నాం మనం. చౌటుప్పల్ దాటాక కొత్తగూడెం దగ్గర అయితే బండి ఆపి టైర్లు కొట్టుకొని అయితే వెళ్ళాలి గాయస్. కానీ చూస్తున్నారు కదా, ఈ బండి అసలు అట్లెట్లు ఎక్కించిండో అర్థమైతే లేదు. అసలు అట్లెట్లు ఎక్కిండు. టైర్ వలిగింది కాదు, ముందర టైర్ వలిగింది. బండి రైట్ సైడ్ అయితే ఎక్కేసాను చూడండి. ఆ టైర్ వలిగిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం మయూరికాంట దగ్గరికి అయితే వచ్చినాం. అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంతకుముందుకి బండికి వెళ్ళినా గాయస్, చూసారు కదా బీబీజే బండి. ఇంతకుముందుకు వెళ్ళినా అనమాట. మనోడే ప్రవీణ్ అని ఉంటాడు మన లోకల్లా, ఆయన తోలుతాడు. అది అంటే కొత్త బండి తోలుతాడు. పాత బండికి ఒకసారి అయితే వెళ్ళినా దానికి కూడా డ్యూటీకి. వచ్చేసి మనం అవుటర్ ఇంకొక 3 కిలోమీటర్స్ అయితే మనకు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే ఉన్నాం మనము. ఈ గట్ట ఎక్కినామంటే ఇక అవుటర్ ఎక్కేస్తాము. వెళ్ళాక ఆపుకొని టైర్లు అయితే కొట్టేసుకున్నా. టైర్లు కూడా హీట్ కాలేదు. ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయింది కాబట్టి 99% కొంచెం హీట్ అవుతాయి టైర్లు. వాళ్ళు అవుటర్ లేక ఒకసారి ఒక 10 నిమిషాలు ఆపుకున్నాం అనుకో ఇంకా మనకి ఇబ్బంది ఉండదు. ఖుషి బండ
అన్నీ ఇసుక కాల్ చేసి వెళ్ళిపోతాయి. సిటీలో కాల్ చేసిన బండ్లు అన్నీ ఇసుక లారీలుగా. ఇసుక కాల్ చేసి సిటీలో కాల్ చేసి మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వాక్కి వెళ్తారా చౌటుపల్లికి వెళ్ళి పెట్టుకుంటారని అయితే తెలియదు డ్రైవర్లు. ఎందుకంటే ఇప్పుడు 5 రోజులకు డీడీ అయింది కాబట్టి బండ్లు సరిగ్గా నడవట్లేదు. చౌటుపల్లి పెట్టి వెళ్ళిపోతుంది. అందుకే అందరికీ తెలంగాణలో మొత్తం బోనాల ఫెస్టివల్ అవుతుంది కదా. మా ఊర్లో అయితే నిన్ననే అయినాయి. నిన్ననే బోనాలు అయిపోయినాయి. నిన్న ఈరోజు ఉంటాయి. ఇది కూడా మనదే బండి చూస్తున్నారుగా, మన చిట్యాల బండి ఇది. అది మొత్తం భూటాన్ కలకత్తా అటే తిరుగుతుంది. మన ఆయన పేరేదో ఉంది, స్వామిని లింగస్వామిని ఏదో ఉంది, చూసుకుంటే అయితే వెళ్తున్నాడు. అది ఏం చూడో మరి ఎక్కడి నుంచి వస్తుందో మరి. అది ఇంకా మనకి గుంతలు ఉంటాయి. మనం నెక్స్ట్ అయితే అవుటర్ ఎక్కేస్తాం. ఇక అవుటర్ ఎక్కేసినామంటే పని అయిపోతుంది, మనకి టెన్షన్ పోతుంది. అవుటర్ ఎక్కి దిగేటప్పుడే కొంచెం టెన్షను, ఎందుకంటే ఆర్టీఓలు తిరుగుతారు మేడ్చెల్లో. మనకు తనే లేకున్నా కానీ ఆయనకి అంతో ఎంతో ఇచ్చిపోవాలి, తప్పదు. దానికోసం భయపడుకుంటూ అయితే మనమైతే వెళ్ళాలి. ఈ గుంతలు ఈ రోడ్ అయితే ఎన్నడ అవుతుందో కానీ 5-6 సంవత్సరాలకించి ఎక్కడైతే 10 సంవత్సరాలు అవుతుంది ఇట్లనే ఉంటుంది. కానీ రోడ్ అయితే మంచిగా అవుతలేదు. ఇప్పుడు ఏదో మట్టి పోసిరా చూస్తున్నాగా, తెల్లగా ఒప్పిస్తుంది. ఆ మట్టి పోసి ఏమర్థమవుతుంది? లారీ వచ్చిపోగానే ఆ మట్టి దుమ్ముకి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా అడ్డు ఇట్లా ఇంకా మట్టి పోసిరలే, ఇక ట్రాఫిక్ జామ్ అవుతుందని. చూస్తున్నారుగా, ఇదే అనమాట రామోజీ ఫిలిం సిటీ. మొత్తం ఆల్మోస్ట్ సినిమాలు అయితే దీంట్లోనే అవుతాయి. మన తెలంగాణ అంటే మన తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు 99% అయితే ఇక్కడే అనమాట షూటింగ్ జరిగేది. లోపల ఈ వినాయకుడిని తీసుకొని వస్తున్నారు. ఇంకా ఇది ఒక్క గడ్డ ఎక్కినామంటే మనకి పెద్ద గడ్డ అనేది ఉండదు. అవుటర్ ఎక్కినాక గడ్డలు వస్తాయి. కానీ ఇప్పుడు బండి 3rd గేర్లు వెళ్తుంది కదా, ఇక బండి ఎక్కదు. ఫస్ట్ గేర్ అడుగుతుంది, ఒక్కొక్కసారి 5 గేర్ కూడా అడుగుతుంది. ఈ గడ్డకి గేర్ అడుగుతూనే ఉంది ఆల్రెడీ. కథం ఇక గడ్డ ఎక్కినాక ఇదే ఇక బాధ. గడ్డ వినాయకుడు చూస్తున్నారా గాయస్, ఏమైందో మరి. ఆ ట్రాక్టర్కి వినాయకుడిని తీసుకొని వస్తున్నారు కదా వాళ్ళు. రోడ్ పైన అయితే ఆపేసారు డౌన్లో. ఓకే ఇప్పటిదాకా ఆపేసి ఇప్పుడు బయలుదేరి వస్తారు. వినాయకుడు చూసినారు కదా ఎట్లుందో, తాండం శివతాండం ఆడుతున్నాడు మన గణపయ్య. ఇప్పుడు ఇంత పెద్ద తీసుకోబోతారు. చిట్యాల పోయినాక మస్తు అంటే మస్తు ఇబ్బంది పడతారు గాయస్. ఎందుకంటే మనకి చిట్యాల రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గర వచ్చేసి మనకి బండి అయితే వెళ్ళదన్నమాట. దానికి చూడండి అంత హైట్ తీసుకెళ్తారు. ఆ హైట్ వచ్చేసి ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా, రైల్వే బ్రిడ్జ్ కింద అనేది బండి పట్టదు. మళ్ళా ఏదైతే క్రేన్ ఉంటుంది అక్కడ, మన చిట్యాల క్రేన్స్ ఉంటాయి, ఆ క్రేన్తో తీసుకొని మళ్ళీ బ్రిడ్జ్ అవతల తీసుకెళ్ళి మళ్ళీ ట్రాలీలోకి అనేది ఎక్కిస్తారు అనమాట. నెక్స్ట్ అయితే అవుటర్ అయితే ఎక్కేస్తాం కాబట్టి అవుటర్ ఎక్కినాక టైర్లు హీట్ అయితేనే ఆపుకుంటా, లేకపోతే డైరెక్ట్ మేడ్చెల్లిగా. సో గాయస్ ఫైనల్గా అయితే అవుటర్కి అయితే వచ్చేసాం అనమాట. చూస్తున్నారు కదా, అవుటర్ రింగ్ రోడ్లో అయితే వచ్చేసినాం మనం. ఇక ఇప్పుడే బండి అయితే ఆపిన, టైర్లు కూడా కొట్టేసిన. ఇంకా టైర్లు ఏంటంటే మెయిన్ మనం వచ్చేసి చూసుకునేది కావాల్సింది ఏంటంటే మనం హీట్ అవుతున్నాయా లేవా అనేది చూసుకోవాలి. కానీ టైర్లు ఇట్లా చెక్ చేసుకున్నాం అనుకో, ఇంకైతే హీట్ కాలే ఫ్రంట్ టైర్లు. అందరు ఇట్లా బయట చూస్తారు కదా, బయట చూడొద్దు, లోపల చూడాలన్నమాట. అటు ఇటు చూస్తే నీకైతే అర్థమైపోతుంది ఎంత హీట్ అయినాయి ఏందనేది. చాలా హీట్ అయినాయి అంటేనేమో ఆపుకోవాలి, లేకపోతే వెళ్ళిపోతూనే ఉండాలి. ఇక హీట్ అయితే ఏం కాలేదు మనకి. ఈ టైర్ ఒక్కదాంతోనే బాధ, ఎందుకంటే మనకి ఈ బెచ్చలు అనేది లేచిపోయినాయి అనమాట. దారాలు తేలినాయి చూస్తున్నారు కదా, చూసుకోవాలి. ఇక టైర్లు చూసుకుంటూ అయితే వెళ్ళిపోవాలి. మనకైతే హీట్ అయితే ఏం కాలేదు. మనకు వచ్చేసి లోడ్ అయితే బాడీ లెవెల్ వచ్చేసింది, అండర్ లోడే, హైట్ లోడ్ అయితే కాదు మనది. ఇక టన్నేజ్ అంటే ఇక పాసింగ్ అనేది ఉందన్నమాట మన బండిలో టన్నేజ్. చూస్తున్నారుగా బండి. ఇప్పుడైతే దీనికి కలర్ అనేది అయితే ఏం లేదు. ఇంకొక 1-2 మంత్స్లో అయితే బండి అయితే కలర్ అయితే కాబోతుంది. కలర్ వేయించేసేయాలా. దానికైతే ఫిట్నెస్ అనేది ఉందన్నమాట. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ అనేది ఉంది. ఇన్సూరెన్స్ అంటారు కదా, ఫిట్నెస్ కట్టేసినాక మనకైతే కొంచెం చేసి పెంచి బాడీ కలర్ కూడా మొత్తం బాడీ కొంచెం పెంచి కలర్ కొట్టేస్తాను అనమాట బండికి.
ఇక అది ఎప్పుడైతే ఏదో అర్థమైతే లేదు. బండి కలర్ అయినాక ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఒక తీరు ఉంది, కలర్ అయితే కొత్త బండి లెక్క అయిపోతుంది. ఇంకా అది ఎప్పుడైతే ఏందో అర్థమైతే లేదు. మనకైతే టైర్లు అయితే హీట్ కాలేదు కాబట్టి ఇప్పుడైతే వెళ్ళిపోతాం. ఇక ముంగలేనన్న అవుటర్ దిగే దగ్గర మళ్ళీ ఒక లేదని ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం అవుటర్ దిగాలంటే. ఆ 30 కిలోమీటర్స్ వెళ్ళాక టైర్ హీట్ అయితే మ్యాక్సిమం హీట్ కావు, ఎందుకంటే మనం ఎక్కేది చెడ ఎక్కుతాం కాబట్టి గడ్డలు ఎక్కుకుంటే వెళ్ళాలి కాబట్టి టైర్లు అయితే హీట్ అయితే కావు. చిన్నగా వెళ్ళిపోతాం కదా, బండి స్లోగా వెళ్తాం, టైర్లు హీట్ కాబట్టి కూల్ అయితే టైర్లు. స్పీడ్ వెళ్తే ఏమైందంటే టైర్లు అనేది స్పీడ్ వెళ్తున్న కొద్దీ టైర్లు హీట్ అవుతాయి కదా. మనం ఇప్పుడు చిన్నగానే వెళ్తాం అనమాట, గడ్డలు ఎక్కుంటే వెళ్ళాలి కదా. ఇక ఇప్పుడైతే చిన్నగా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక అక్కడికి వెళ్ళాక అన్లోడింగ్ పాయింట్లో ఎన్ని బండ్లు ఉన్నాయిందనే తెలియదు. ఇప్పుడైతే బయలుదేరిపోదాం. ఇక ఫైనల్గా అయితే కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇది ఒకటే కుదుకుడు తలకాయకి. ఇది ఏంటంటే చూస్తున్నారు కదా కెమెరా స్టాండ్ ఇది ఎందుకంటే ఇక్కడ పడుకుంటాం కదా, దీంట్లో పడుకున్నప్పుడు దీనికి ఫోన్ పెట్టేసుకుని ఏదైనా సినిమా పెట్టినామంటే కదా ఇంకోసనే ఉంటాయి, సినిమా మోగుతుంటాయి, ఊరికే ఫోన్ చేతిలో పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ఇది ఫిక్స్ ఈయనే పెట్టేసిన. అయితే ఇప్పుడు మనకు వచ్చేసి పార్కింగ్లో అయితే ఉన్నాం, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ బండి కూడా 16 టైర్ కూడా మనదే, మన కంపెనీ లోడ్ అయింది. ఇంకా మన బండ్లు 4 బండ్లు లోపలికి అయితే వెళ్ళినాయి. ఇది వచ్చేసి పార్కింగ్ చూస్తున్నారుగా. కంపెనీ వచ్చేసి అటు ఉంటుంది. అన్లోడ్ కూడా ఎలా అవుతుంది అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన బండి అయితే పిలవలేదు, ఇక మరి వాళ్ళు ఎప్పుడు పిలుస్తారంటే ఇప్పుడే 4 బండ్లు పిలిచారు కదా. ఇక బండ్లు షాంపులు ఒకవేళ ఫెయిల్ అయ్యేది బండ్లు పక్కకు పెడితే మన బండ్లు అనేది పిలుస్తారు. నాకు తెలిసి ఒక ½ అవర్లో పిలుస్తారని అనుకుంటున్నా. లోపల పెట్టి కాంటా పెడితే మనకి పట్టిప్పేస్తే వాళ్ళే షాంపులు అవి తీసుకుంటారు. ఇక అన్లోడ్ కూడా ఎలా అవుతుంది అనేది చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. బండి అయితే మనది అన్లోడ్కి అయితే పిలిచారు ఫ్రెండ్స్. ఇక లోపల అయితే పెట్టుకోవాలి, అన్లోడ్ ఎప్పుడు చేస్తారు అనేది అయితే తెలియదు. ఇక చూస్తున్నారు కదా మనది ఇంకో బండి అయితే ముంగల్నే ఉన్నది. మన బండికి వచ్చే సౌండ్ చూస్తున్నారు కదా, రివర్స్గా రేయకున్నా కానీ రివర్స్ హారన్ అయితే మోగుతుంది. చూద్దాం, అదే బంద్ అవుతుంది. మళ్ళీ తాళం చేస్తే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అన్లోడ్ ఎట్లా ఎలా అవుతుందనే చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, ఇక మన బండి వచ్చేసి లోపలికి 10 o'clock అయితే లోపలికి వచ్చింది. ఇక పట్ట అయితే ఇప్పుడు తీస్తారు, మనకు పట్ట తీయమని చెప్పేసారు. ఇంకో బండి ఉన్న చూసిన 16 టైర్ అయితే ఉంది, ఒట్టి మారుతి బండిది. ఇక మన వాళ్ళు అయితే 100 రూపీస్ అనేది తీసుకుంటారు పట్ట అయిపోయినందుకు. ఇక్కడ మనకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి పట్ట అయితే నేను పైకి లేపలేను, వాళ్ళకే 100 రూపీస్ ఇస్తే వాళ్ళే ఇప్పేసుకుంటారు అనమాట. పట్ట మంచిగా మరత వేసి పైన పెట్టేస్తారు. ఇప్పుడు వచ్చేసి షాంపీలు తీసుకెళ్తారు, షాంపీలు ఓకే అయితే మన బండి అన్లోడ్కి అనేది పెట్టేస్తారు. ఇక మరి ఇక్కడ ఊషన్న బండి కూడా ఉండే, అవి కాలైనాయా లేదా తెలియదు. ఇక 2 బండ్లు కాలైనట్టున్నాయి. అక్రమణ బండి అయితే లోపలనే ఉంది, చూస్తున్నారుగా. అక్రమణ బండి లోపల ఒప్పిస్తలేదు కదా, అది కూడా ఇప్పుడు కాల్ అవుతుంది నాకు తెలిసి బహుశా. ఇక మన బండి వచ్చేసి అయితే ఇక్కడ ఉన్నది. ఇంక ఇప్పుడు అది మన షాంపీలు ఓకే అయితే మనది కూడా అన్లోడ్ పాయింట్లు అయితే పెట్టేసేయాలి. ఇక అన్న అయితే మంచిగా బండ్లు అయితే కూర్చున్నాడు, ఫోన్ వచ్చుకుంటా కూర్చున్నాడు. మనకు వచ్చేసి కంపెనీదే అంటే 1, 2 అవతల ఇంకో 3 పాయింట్లు ఉంటాయి అన్లోడింగ్ పాయింట్లు. పక్కన ఇంకో గోదాం ఉంటుంది, ఆ గోదాంలో కూడా అన్లోడ్ అనేది అవుతాయి అనమాట. ఇక మన షాంపీలు ఓకే కాగానే లోపలికి అయితే పిలుస్తారు అనమాట. నాకు తెలిసి ఇంకో ½ అవర్ 40 minutes అయితే పిలుస్తారు. మనం ఎత్తుకొచ్చిన మాల్ ఏంటంటే అవుపిస్తుంది మన గోళీలు. అవే గోళీలు అనమాట మనమైతే వేసుకొని వచ్చింది. ఇక మొత్తం దీంట్లో పెడితే మొత్తం డస్టే ఉంటుంది. మనకు వచ్చేసి దీంట్లో పెడితే అనేది కొంచెం గాలి అనేది తగిలి మనకి బండి దుమ్ము కాదు, దుమ్ము పడదు. దాంట్లో పెడితే కంపల్సరీ దుమ్ము అయిపోతుంది బండి. ఇక 16 టైర్కి అయితే చెప్పలేదు ఇంకా పట్ట తీయమని. ఇక మనకు చెప్తే తీసేయరని తీసేసినారు వాళ్ళు పట్ట. ఇక షాంపీలు తీసుకెళ్తారు, షాంపీలు తీసుకెళ్ళాక ఓకే కాగానే బండి పెట్టేస్తూనే ఉండాలి అన్లోడ్ పాయింట్లో. చూస్తున్నారా ఇక్కడ అన్లోడింగ్. దీంట్లో మొత్తం పైపులు తయారవుతాయి అనమాట ఈ కంపెనీలో. మనం వేసుకొచ్చిన ఐరన్తో ఆ పైపులు అవి ఉన్నాయి కదా, పైపులు అన్నీ తయారు చేస్తారనమాట. చూస్తున్నారు కదా. బండి అయితే అన్లోడ్ ఎలా చేస్తుందో చూడండి. లోపలికి అయితే వచ్చి పెట్టేసిన బండి. మ్యాగ్నెట్ వచ్చేసి ఎట్లా తీస్తుంది అనేది చూడండి, ఎట్లా లేపుతుందో. మొత్తం మ్యాగ్నెట్తో తీసేస్తారనమాట. ఇది మిషన్తోనే అన్లోడింగ్. మనం వేసుకొచ్చిన గోళీలు ఇట్లా ఉంటాయి, ఈ టైప్లో ఉంటాయి గోళీలు. చూడండి ఎట్లా లేపుతుందో. చిన్నగా తీస్తూనే ఉంటాడు అట్లా.
చూస్తున్నారు కదా ఎట్లా తీసుకుపోతుందో. మొత్తం పైన పోస్తాడా కింద పోస్తాడనే తెలియదు. పోసిగా ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఇట్లా పోస్తాడు, పైన పోస్తాడు చూడండి. మొత్తం పైకి లేపి తీసుకొని దాంట్లో పోసేస్తాడు అనమాట. అది మొత్తం అయ్యే అన్నమాట, బయలుదేరులు అంటారు దీన్ని. మొత్తం బయలుదేరులు అలా పోస్తాడు. దాంట్లో పోసేస్తే అన్లోడ్ అయిపోతుంది. ఇక మ్యాగ్నెట్ అయస్కాంతం, అది అయస్కాంతం తీసేస్తే ఇట్లా అయస్కాంతం ఇచ్చిపెట్టగానే మొత్తం దాంట్లో పడిపోతుంది. మళ్ళీ వచ్చి మళ్ళీ తీస్తాడు బండిలో. మళ్ళీ అటు నుంచి ఇటు వస్తుంది చూడండి బండి. అది అప్పుడే పోసేసిండు, కింద పోసేసిండు, దాంట్లో అన్లోడ్ చేసిండు, మళ్ళీ వచ్చేస్తాడు చూడిగా మన బండిలోకి వస్తుంది మళ్ళీ. అది ప్రాసెస్ మొత్తం ఇట్లనే ఉంటుంది. షాంపిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనకి. అది ఒక 7-8 తీసుకుపోతాయి. అది 7-8 హైడ్రాలు తీసుకుపోయినాక మళ్ళీ తర్వాత షాంపిల్ తీస్తారు మన బండి. మళ్ళీ షాంపిల్ కానీ మళ్ళీ 7-8 తీస్తారు. మనకి ఎన్ని టన్నులు ఉంటే అన్ని షాంపిల్స్ అనేది ఉంటుంది అనమాట. 10 టన్నులకు ఒక షాంపిల్ అనేది ఉంటుంది. చూసినారుగా మళ్ళీ వచ్చేసింది అది తీసుకెళ్ళడానికి. మనకు వచ్చేసి పార్కింగ్ ఇదే. మన బండి వచ్చేసి అక్కడ లోపల అయితే కంపెనీలో గోదాంలో పెట్టేసిన. చూస్తున్నారుగా మనకు వచ్చేసి పైప్ లోడింగ్ అంటే ఇవి వెళ్తాయి అనమాట. ఎక్కువ చెన్నైకి వెళ్తాయి. ఇది ఆల్రెడీ చెన్నై బండి, కాకపోతే మన తెలంగాణ వాళ్ళు కొన్ని ఆ బాడీకి ఏమైనా కట్టించారా ఏం తెలియదు. ఇది వచ్చేసి పొలగొని ఇంకా నా బండి. ఇంకా మన బండ్లు ఇంకా 3 బండ్లు ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి అక్రమణ. అది అక్రమణ తర్వాత పెట్టింది ఎవరు, మన చెన్నై పెట్టిండు. చికెన్ తెచ్చిన అన్నావు కానీ ఏమైంది, ఏం చేస్తున్నావా? వా గట్ల ఉంటుంది బాయ్స్. ఇప్పుడు మనం కూడా గట్టినే పెట్టినాం. తర్వాత అయితే వచ్చి మనం దులుపుకోవాల్సి వస్తుంది. ఐరన్ అంతా అదంతా చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళేమో ఆగుతలేరు. అన్నం వంతున్నా వీడియోది అంటున్నారు. వీళ్ళుగా కొంతురు అన్నాలు. ఏం కూర వంతురు కాక? చికెన్. ఓహో, మొత్తం కథ వేరే ఉందిగా. చికెన్ వేస్తారా మళ్ళా? అన్నం ఉన్నట్టుంది కదా, చికెన్ కాదు. మీద పడేసావు బాయ్. అయ్యో రామరెడ్డి చికెన్ అంట. మిర్చిలా కొనుక్కొచ్చుకోరు, నేను ఇంటికాంచి పెట్టుకొచ్చుకున్నా. మీరు ఇలా కొనుక్కొచ్చుకుంటే ఇక అన్న చూడ ఎట్ట దులుపుకుంటుండో. ఇక ఫ్రెండ్స్ టైం వచ్చేసి మనకి 12:30 అవుతుంది. మన బండి అయితే చూస్తున్నారా సగం కాలైంది. ఏంటంటే చెప్పినా కదా నేను షాంపిల్స్ తీస్తారని. ఆ షాంపిల్స్లో ఫెయిల్ అయింది. ఇప్పుడు హోల్ అవ్వడ్డది అంటారు, హోల్ అవ్వడ్డది బండి. కాంట పెట్టి పక్కకైతే పెట్టేసిన. ఇంకా వేరే పిట్టంపల్లి బండ్లు కూడా, వెల్మేడ్ బండ్లు కూడా వచ్చినాయి. ఒక 16 టైర్ వచ్చింది, అవతల చూస్తున్నారు కదా, అది అక్కడ కాలవుతుంది. మన బండి వచ్చేసి పక్కకైతే పెట్టేసిన. మన 16 టైర్ కూడా లోపల అన్లోడ్ అవుతుంది. ఇక మన బండి అయితే పక్కకు పెట్టేసిండు. అయినా ఇప్పుడు అన్లోడ్ అయినా కానీ బయటికి అయితే పోయేది లేదు మనము. ఎందుకు బయటకు పోయేది లేదంటే మళ్ళీ పొద్దున 6 అయితేనే మనకి అవుట్ అనేది చేస్తాడు వెహికల్. ఇప్పుడైతే 12 దాటిందంటే బండి గేట్ పాస్ ఇక్కడ ఏం రాయాడు అనమాట. ఇప్పుడు ఎట్లా 6 గంటల దాకా చేసేది ఏం లేదు, పక్కకు పెట్టి పడుకోవాల్సిందే. 12 అయిందంటే అది అన్లోడ్ అయినా కాకుండా ఇక వాళ్ళని మనం సతాయించొద్దు. ఇలా కాలైనా కానీ పోయి గేట్ కాడ అయితే పడుకోబెట్టాలి. కాకపోతే మనకి ఏంటంటే టైర్ల మీద ఇబ్బంది పడుతుంది. మెయిన్ అదే మనకు కావాల్సిందంటే అన్లోడ్ అయింది అనుకో ఇబ్బంది ఉండదు. మన టైర్ల మీద అవుతుంది కాబట్టి, టైర్ల మీద భారం పడుతుంది కాబట్టి మనం ఒకటే వాళ్ళని సతాయిస్తాం, అన్లోడ్ చేయని. ఈ బండి ఏమైందో మళ్ళీ వెనక తీసి ముంగల పెడుతుండు. ఇక మన 16 టైర్ కూడా అవుతుంది. మరి అది షాంపిల్లోకి అయితే అది అవుతుంది, లేదంటే అది కూడా హోల్లో పడుతుంది. తీసుకొచ్చి పక్కన పెట్టిస్తాడు. ఇంకా ఇప్పుడు ఈ 2 బండ్లు పెడతారు. ఈ 2 బండ్లు పెట్టినాయి అంటే లంప్స్ మనం వేసుకొచ్చింది వేరే, ఇది వేరే అనమాట. మనం వేసుకొచ్చిందేమో
స్పాంజ్ ఐరన్, వాళ్ళు వచ్చేసి లమ్స్ అనమాట వాళ్ళు వేసుకొచ్చేది. ఇవైతే ఇక మన బాని పక్కకు పెట్టి పడుకోవాలి. ఇక చేసేది ఏం లేదు, ఏం చేస్తే ఏం చేయలేము. ఇప్పుడు నైట్ తెల్లారినాకైతే 6 గంటల దాకా అయితే ఏం చేయలేము. వాళ్ళ అన్నోడు కూడా మళ్ళీ ఎట్లయితే ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తారు. సో ఫ్రెండ్స్, మనకైతే బండి అయితే ఖాళీ అయితే అయిందనమాట. మనకి చూసారు కదా, నైట్ 12 o'clock అయితే మనకి హోల్డ్ అనేది పడ్డది. ఇక నైట్ నుంచి మార్నింగ్ వరకు అయితే ఏం బిల్లులే. నేను నైట్ ఖాళీ అవుతుందేమో, 6 o'clock వెళ్ళిపోవచ్చులే లోడ్కి అనుకున్నా. మనకేమో 2 బీల లోడ్ ఉంది, ఒకటి వచ్చేసి లిక్కర్ ఉంది. కాకపోతే ఆ రెండింటికి అయితే వెళ్ళలేదు. మనకు బండి అయితే అందియలేకపోయినా వాళ్ళకి ఈ టైం లోపల వెళ్ళాలంటే వెళ్ళలేదు కదా బండి అని చెప్పేసి ఇప్పుడు మనకైతే లోడింగ్ అయితే ఏం లేదు. వేరే సూపర్ ఉందంట మనకి ఇక్కడ నుంచి మేడ్చల్ నుంచి, కానీ ఎట్లిందో తెలియదు. మా ఓనర్ అన్నాడు, అది ఓకే అయితేనే ఏం లేదు. మన చిట్యాల కంపెనీ దగ్గర వచ్చేసి ఏంటంటే మనం వేసుకొచ్చిన లోడు నిన్నైతే లోడింగ్ ఇవ్వలేదు. ఈరోజు మన లోడింగ్ లోడింగ్ ఇచ్చేటట్టు ఉందంటే ఎంటెల్పి మళ్ళీ లోడ్ అయితే వేసేసుకుంటాం అనమాట. లేదు అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా బీలు కానీ ఈరోజు ఇక్కడే పడుకొని రేపు కానీ బీలు లోడ్ వేసుకొని అయితే బయలుదేరిపోతాం అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి పార్కింగ్లో వచ్చినాం. చూస్తున్నారు కదా, మన 16 టైర్ కూడా ఖాళీ అయింది, ఇక్కడే పెట్టుకుంది. ఇంకొచ్చేసి బండ్లు ఉన్నాయి కదా, ఇవన్నీ చెన్నైకి అనమాట పైపులు లోడ్ అయ్యేది. ఈ 16 టైర్ కూడా చూడండి మొత్తం చెన్నైకే. ఇక్కడ నుంచి వచ్చేసి 1500 అంట టన్ను. అంటే మరి అన్నారు వేరే వాళ్ళు. ఇప్పుడు అవతలు అక్కడ ఉన్న బండి కూడా పిట్టంపల్లి బండి ఖాళీ అయితే అయింది. ఇప్పుడు మనం వచ్చేసి రిసీవ్డ్ తెచ్చుకోవాలా. ఇంకా రిసీవ్డ్ తెచ్చుకోలే. ఇప్పుడు రిసీవ్డ్తో పని ఏం లేదు. ఒకవేళ మనకు లోడ్ ఓకే అయితే లోడ్ అన్నప్పుడు వెళ్ళి అక్కడ అమౌంట్ కట్టి మనం రిసీవ్డ్ తీసుకొచ్చుకొని ఎంట్రీ చేయించే గేట్ అవుట్ చేయించుకొని బండి తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు అయినా కొద్దిసేపు అయినాక పోదామని చెప్పేసి అయితే ఆగిన ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా ఏందనేది అయితే తెలియదు. అయితే చిట్యాలకి ఎంటీ కావచ్చు, లేకపోతే బీలా కావచ్చు. ఇంకా లేదు అంటే ఇంకా వేరే సూపర్ అన్నా కదా, అయితే ఈ మూడిట్లో ఏదైనా లోడు లేదు అంటే 50% అయితే చిట్యాలకి పోతాము అని అనుకుంటున్నా. అక్కడ మనకు లోడింగ్ ఇచ్చిరనుకో మన ఆఫీస్లో చిట్యాల్లో, మనం ఇక్కడ నుంచి అయితే లోడ్ వేసుకొని అయితే ఎంటీ అయితే వెళ్ళిపోతాము. లేదు లోడింగ్ వేయలేదంటే ఇక్కడ నుంచి బీర్లు ఎత్తుకొని వెళ్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యాగిన్ అయితే వస్తుంది అనమాట. వ్యాగిన్ అంటే తెలుసు కదా, మన వెబ్సైట్ గోదాం నుంచి వ్యాగిన్ వీడియో కూడా ఎలా తీస్తున్నాం ఏంటనేది అయితే చూపిస్తాను. ఎన్ని రోజులు నేను వీడియోలు ఎందుకు తీయలేదంటే మనం ఓన్లీ లోకల్ తిరుగుతున్నాం కదా, ఓన్లీ మేడ్చల్కి, హైదరాబాద్, చిట్యాలకి, లేకపోతే వ్యాగిన్ వస్తే వ్యాగిన్ కొడుతున్నాం కదా, అట్లా అని చెప్పేసి నేనైతే వీడియోలు అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మామూలుగా నేను ఇసుకకి వెళ్ళినా లేకపోతే ఈ లోకల్ వచ్చినా ఎక్కడ వెళ్ళినా కానీ వీడియో అయితే కంపల్సరీ నా వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన 16 టైర్ వెళ్తాం చూస్తున్నారు కదా, మరి అది ఇసుకకి వెళ్తుంది అనుకో, ఇసుక లారీ అనుకుంటుంది. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది అది కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈరోజు అమాసా అని చెప్పేసి ఇక్కడ అంత లైన్ ఉన్నారు. వీళ్ళంతా వచ్చేసి కంపెనీలో ఫుడ్ అయితే అరేంజ్మెంట్ చేశారనమాట. డ్రైవర్లకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎవరికైనా ఇక్కడ ఫుడ్ అనేది పెట్టారు. ఇప్పుడే తినేసి బండి దగ్గరికి అయితే వెళ్తాను అనమాట. నేను రిసీవ్డ్ అయితే తీసేసుకొని పోయి అక్కడ బండి లోడింగ్ వచ్చినాక అయితే ఆగాలి. ఈరోజు అమాసా అన్నారు కదా, అమాసాకి కంపెనీ వాళ్ళు అయితే ఫుడ్ అయితే ప్రొవైడ్ అనేది చేస్తారంట. వర్కర్స్ కానీ, డ్రైవర్స్ కానీ, సెక్యూరిటీకి కానీ, మేడం సార్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి తింటున్నారనమాట. మనకైతే ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి రిసీవ్డ్ అయితే తీసేసుకోవాలా. గైస్ మనకైతే లోడ్ అయితే రాలేదు, చూసారు కదా, లాస్ట్ మనకు అన్లోడ్ అయింది, పార్కింగ్ వచ్చింది కూడా. మన బండి వచ్చేసి అయితే ఆఫీస్లో పెట్టినాం చూడండి. మనకేంటంటే మనకి లోడ్ అయితే వాళ్ళు చెప్పలేదు, బీళ్ళ లోడ్ అదైతే ఏం చెప్పలేదు. మనకి లోడ్ వస్తుంది అనుకున్నాక నైట్ 9:30 దాకా అవుతున్నా. వేరే పర్సన్ అయితే మనకి అరగూడెం నుంచి అయితే వేరే పర్సన్ అయితే మనకు వచ్చిందనమాట, మన చౌటుపల్లి దాకా. అట్లా అని చెప్పేసి నేనైతే అన్నయ్యతో మాట్లాడుకుంటూ వచ్చిన, వీడియో అయితే తీయలేదు. చిట్యాలకి ఎలా వస్తున్నాయి ఏంటనేది. అది మనం పోయినట్టు ఎలా అయితే వెళ్ళినామో అలాగే వస్తాం కాబట్టి మనమైతే వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. నైట్ 1:30 అయితే అయింది చిట్యాలకు వచ్చినప్పుడు. ఇక మన వీడియో కూడా కంప్లీట్ చేయలే కదా అని చెప్పేసి ఇప్పుడైతే వీడియో తీస్తున్నా చూడండి. ఈ మొత్తం ఆఫీస్లో వచ్చేసి మనకి ఎన్ని బండ్లు ఉన్నాయంటే లేలే అన్న 40 బండ్లు అయితే ఉన్నాయి అనమాట. మనకు వచ్చేసి ఇక అంతా మనోళ్ళు అంతే చేస్తారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారు అంటే లోపల ఇదంతా క్లీన్ చేయడము ఒకటి. మనకేంటంటే గణపతిని అయితే పెట్టేస్తున్నాం అనమాట. ఈసారి అయితే గణపతిని అయితే పెట్టేస్తున్నాము. అంటే పోయినసారి కూడా పెట్టినాం, ఈసారి కూడా పెట్టినాం. లోపలైతే నిన్న వెళ్ళి తెచ్చారు. మనకు వచ్చి అయితే చూపిస్తా చూడండి. మనకైతే ఇక్కడ కడుక్కోవడానికైతే మనకి వాషింగ్ కూడా ఉంటుంది అనమాట. మన బండి కడుగుతున్నారు చూడండి, 335 అనేది కడుగుతున్నాడు. మనం వచ్చేసి ఇప్పుడు లోపల విగ్రహాన్ని కూడా అయితే చూపిస్తా చూడండి. అది ఎంతలో ఉంది అయితే ఫోటో అయితే పెట్టేసారు. కాకపోతే మనకి ఏంటంటే చూడలేదు, నిన్నైతే నేను లేకుంటుంది, వేరే వర్క్ మీద అయితే నేను బయటకు వెళ్ళినా. ఇప్పుడైతే మనమైతే చూడాం ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి. అలా గణపతి నేడ పెట్టిరానా తేలే నిన్న పోతురిగా. సో ఫ్రెండ్స్ మనకైతే వినాయకుడిని అయితే తెలియదంట, మరి ఇప్పుడు తేవడానికి కూడా వెళ్తారైతే తెలియదు.
ఒకవేళ వెళ్తే కనుక నేను కూడా వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పటితోనైతే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకూడదు గైస్.